డంప్ యార్డును తొలగించాలని చెప్పేసి పలుమార్లు ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా గూడూరు మండలం నగర పంచాయతీలో ఉన్నటువంటి మునగాల రోడ్లో ఉన్నాము. మనం ఒకసారిగా చూసుకుంటే విజువల్స్ లో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి డంప్ యార్డ్ లో పూర్తిగా మురుగునీరు చేరుకొని దుర్గంధపు వాసన వెదజల్లుతా ఉంది. ఇప్పటికైనా ఈ కాలనీని వాసులు పడుతున్న ఇబ్బందులు తొలగించాలని చెప్పేసి పలువురు డిమాండ్ చేస్తున్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ సత్తా ఉండబట్టి చాలా కాలమైంది సార్. ఇది వాసన బట్టి అన్ని బట్టి మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ చెప్పినాం, కలెక్టర్ ఆఫీస్ కూడా చెప్పినాం, అందరు చెప్పినాం, ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది వాసన రాత్రిపూట వాసన వస్తుంది, ఊపిరితిత్తుల్లో పోతుంది, నడసనిగ్గులు లేదు. మన సత్తా సేకరిస్తామని చెప్పి మన తుఫాన్ అప్పుడు వచ్చినంతా గెలికిపోయి అది గుంతలు పడినా గుంతలు పూంచమని కూడా కమిషనర్ చెప్పినాము, చైర్మన్ చెప్పినాము, ఎవరు పట్టుకుంటూ లేదు. మా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది సార్. చెప్పుకున్నా కానీ వచ్చిపోయేతోళ్ళే కానీ చూసిపోయేతోళ్ళే కానీ ఎవరు పట్టుకోవడం లేదు. ఎన్ని మాటలు చెప్పినా కానీ మా పరిస్థితి అర్థం చేసుకుంటలేరు. రాత్రి అయితే వాసన లేస్తుంది, వాసన పీల్చుకునేలా పిల్లలు తలలు జ్వరాలు ఆసుపత్రి పోతున్నాము, ఎవరు పట్టుకుంటడం లేదు. ఎన్ని మాటలు చెప్పినా చైర్మన్ దుల్పాలని కూడా చెప్పినాం, అందరు కమిషనర్ చెప్పిన కమిషనర్ జాయింట్ ఆయన ఆయమ్మకి ఇచ్చినాము అని చెప్పినాడు. ఆయమ్మ గుద్దుపోతే ఆయన కూడా వచ్చి చూస్తామంటారు. ఈ లీకులు సార్, పైప్ లైన్ లీకులు సార్. ఆ లీకులు కూడా పోతడం లేదు, కింది మీద కట్టడం లీకులు. ఆ నీళ్ళకి వల్ల గుంతలు పడినా చూడండి, గుంతలు వచ్చి రస్తా ఇప్పుడు వాన వచ్చి తిలానిక లేదు. దేవునికి ఎంత పెట్టుకున్నా అర్థం లేదు. ఎన్ని మాట మొక్కి చెప్పినా ఎవరు పట్టుకోలేదు. మా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైనా వచ్చారా మీ ప్రాంతానికి? వస్తున్నారు సార్. చైర్మన్ వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. వాళ్ళకి ఏమంటున్నారంటే వాళ్ళకి మాకు పొలం దొరకడం లేదు, ఈ చెత్త వేయడానికి మాకు ఒక 5 ఎకరాల పొలం రావాలి, ఈ పొలం దొరకడం లేదు, మాకు ఎక్కడ అమ్మడం లేదు అని చెప్తున్నారు. ఒక ఏడాది 2 ఏళ్ళు ఉండండి దొబ్బుతూనే ఉన్నారు. సమస్యని ఇలాగే వెళ్ళిపోతూనే ఉంది. పొలం చూపించాము, సరైన ధరలు దొరకక వాళ్ళకి కొనడం చేతగాక వాళ్ళు మాకు ఇడని తెచ్చేసి వెళ్ళిపోతున్నారు. మొత్తం సిటీ చెత్తల్లో ఇటు నుంచి ఆటు దాటి వేసి వెళ్ళిపోతున్నారు. మేము అప్లికేషన్ పెట్టాం, అర్జీలు పెట్టాం, రోడ్డు పై ధర్నాలు చేశాము. అన్ని చేసినా కానీ వాళ్ళు ఒకే అంటున్నారు తప్ప దాని గురించి అసలు చర్య తీసుకోవడమే లేదు. గత ప్రభుత్వంలో 15 సంవత్సరాల కిందట టీడీపీ ప్రభుత్వంలో 3 ఎకరాల భూమి శాంక్షన్ అయింది దీనికి చెత్తకి. ఆ భూమి ఏమైందో తెలియదు. సరైన వైసీపీ ప్రభుత్వం వచ్చింది, వైసీపీ ప్రభుత్వం కూడా అప్లికేషన్ పెట్టాము. ఆ భూమి అయితే ఇప్పుడు లేదు, మాకు తెలియదు, ప్రభుత్వం మారిపోయింది, మేము దాని గురించి పట్టించుకోవడం లేదని వాళ్ళ అధికారులు మాతో డైరెక్ట్ చెప్పేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం మా దీని గురించి చర్య తీసుకుంటదేమో అని మొన్న దాకా కూడా అప్లికేషన్ పెట్టాము, చైర్మన్ కూడా చూపించాము. ఆయన చూస్తున్నాము, పొలం తీసుకుంటున్నాము, పొలం తానా ఇస్తామన్నారు, అదేం చెప్తున్నాడు తప్ప ఇంతవరకు ఏ పొలం కొనింది లేదు, చెత్త పోయింది లేదు. రాత్రి రాని చెత్త కుప్పలు అంటిస్తారు. దాని వల్ల వచ్చే పొగ వాసన వల్ల ఇంట్లో పిల్లలకి తల్లులకి చాలా జ్వరాలు వస్తున్నాయి. తలుపులు వేసుకున్న కిటికీల నుంచి పొగ రావడం వల్ల వాసన పీల్చుకుని చాలా ఊపిరి ఆడక చాలా వ్యాధులు ప్రబలుతున్నాయి సార్. మామూలుగా ప్రభుత్వాలు చెత్త సేకరించి రీసైక్లింగ్ చేస్తామని చెప్పి డంప్ యార్డులను నిర్మించడం జరుగుతుంది, కానీ ఇక్కడ అలాంటిది పరిస్థితి లేదా? గత 5 ఏళ్ల ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో అయితే పెట్టారు సార్. డంప్ యార్డు తీసుకెళ్లి మా చెత్తను ఎరువుగా వాడుకుంటామని చెప్పి కూడా సీసీ కెమెరా పెట్టారు. ఇది ఇంత చెత్త కూడా 2-3 సార్లు తీసుకెళ్లారు. మళ్ళీ సడన్ గా ఏమైందో తెలియదు, మళ్ళీ బంద్ చేసి చెత్తలో ఇచ్చి ఇక్కడ వేయడం మొదలు పెట్టారు. అది చెత్త వాళ్ళు తీసింది లేదు, చేసింది లేదు, మాటలకే పరిమితం తప్ప ఏ పని కూడా చేసింది లేదు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా గురించి చర్య తీసుకోవాలని మా అభ్యర్థన చేసుకుంటున్నాం. గత 30 ఏళ్ల నుంచి మళ్ళీ ఇదే దుర్వాసన భరిస్తున్నాం. మా ఇంకో మెయిన్ కారణం ఏమంటే మనం తెలంగాణకు వెళ్ళాలన్నా మనం ఇక్కడ ఎక్కాలి. తల్లి పిల్లలు ఈ రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ ఎక్కాలి, ఇటు నుంచి వెళ్ళిపోవాలి సార్. మా తెలంగాణ వచ్చేసి 15 కిలోమీటర్లు ఇటు నుంచి చాలా దగ్గర. అక్కడికి మేము ఆడపిల్లని ఇచ్చుకున్నాము, ఇక్కడికి మేము చేసుకుంటున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఇదే రోడ్డు వేయాలి, ఈ మార్గంలో బస్ స్టాండ్కి వెళ్ళాలి. వర్షాకాలం వచ్చిందంటే మాత్రము చచ్చిపోయిన జంతువులని మాంసాలని తీసుకుని వచ్చి ఇక్కడే పడేస్తారు. ఆ కలేబరాల వాసన వల్ల అసలు మంచికి రావడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు చాలా భయంకరంగా చూస్తున్నాం. అంటే పక్కనున్న మా రాష్ట్రానికి వెళ్ళాలన్నా కూడా తెలంగాణకు ఈ మార్గం నుండి వెళ్ళాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అదే విధంగా ఈ ప్రాంతంలో అనేక మార్లు మా సమస్యలు పట్టించుకున్నా కూడా అధికారులు వింటున్నారు తప్ప మా సమస్యను పరిష్కరించట్లేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎంతమంది చెప్పినా గానీ ఏం పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చినా, ఆ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పట్టించుకోవడం లేదు, ఏ పనులు చేయడం లేదు. మాకు ఇక్కడ చెత్త చాలా ఇబ్బందిగా ఉంది. వాసనకి రాలేము, మేము ఒక్కొక్కరం కూడా రాలేము. ఈ రస్తాలు ఇట్లా గలీజ్ ఉన్నదానికి అధికారులు ఎవరన్నా వచ్చారా ఇక్కడికి? చూసి ఇక్కడ ఎవరు రాలేదు సార్. మీ సమస్యను పరిష్కరించామని చెప్పారా? చెప్పినాము, ఎవరు పట్టించుకుంటలేరు. మాకు ఏది అందుబాటు అయితే లేదు, మాకు ఎవరు పట్టించుకుంటలేరు. ఈ చెత్త కూడా తెస్తారు, రోడ్డుకి వేస్తారు. ఎందుకంటే మొన్న తీసినారు ఇది అంతే. రాకపోకలకు ఎలా ఉంటది ఇళ్ళకు? మాకు వాసన
వాసనలు చాలా ఇబ్బంది, ఇంట్లోకి వస్తుంటది వాసన. మనం చూస్తున్నా ఇప్పుడు కూడా డంప్ యార్డ్ అనిపించడం జరిగింది. వస్తుంది సార్ వాసన అయితే మాకు ఇంట్లో లేకైనా వస్తుంది. మేము ఇటకెళ్ళ పోలేకుండా ఉన్నాం, రాలేకుండా ఉన్నాం. చూడు చాలా మంది కింద పన్నారు, మాకు చాలా ఇబ్బంది ఉంటది. గూడూరు మండలం, నా పేరు మంగమ్మ. గ్రూపులలో ప్రెసిడెంట్ నేను. మాకు చూస్తే చాలా గలీజ్ ఉంది. ఈ మురికి వాసనకి, దిబ్బల వాసనకి చాలా మంది పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, ముస్లింలు మొత్తం సఫర్ అవుతున్నారు. మాకు ఇది గలీజ్ తీసి పడేయాలి. ఆ నీళ్లు అడ్డమయ్యి, వంకకి కసువు అడ్డమయ్యి మాకు ఇండ్లు లేక వస్తున్నాయి. వాసనకి మేము తట్టుకోలేకున్నాం. కుక్కలు వస్తున్నాయి, పందులు వస్తున్నాయి, మనుషులు కూడా కాలిరి, చేతులిరి, కింద పైన పడుకుంటూ వస్తున్నారు. మేము ఇట్లే ఎన్నాళ్ళని చేయాలి. అధికారులకు తెలియజేశారా? అధికారులకు తెలిసేయాలంటే ఎవరు లేరు. మాకు సాక్ష్యం ఎవరు మేము అడుగుదామంటే కూడా రావడం లేదు, పట్టించుకున్నాడమే లేదు అసలు. మీ ప్రాంతం ఏదైతే ఉందో మున్సిపల్ అధికారులకి ఎవరు రావడం లేదు, ఎవరు రావడం లేదు. ఎంత చెప్పినా పోయి ఆఫీసుల దగ్గర పోయి చెప్పినా కూడా మాకు సంబంధం లే, పై అధికారులకు చెప్పండి అని అంటారు. ఇంకా ఎంతమంది పై అధికారులకు మేము పోదాము? తెచ్చుకుంటే పొట్టం జరుగుతుంది, లేకుంటే రోగాలకు పెట్టుకుందామా, కడుపు పెట్టుకుందామా, ఇంకా మిగతమైన రోగాలు వస్తే అతిగా వచ్చిన రోగాలకు ఎక్కడి నుండి తెచ్చి పెట్టుకున్నాము. పిల్లకి మించలేని రోగం వస్తుంది, ఈ దోమలు కొడుతుంది. మేము ఎట్లా కాపాడుకోవాలి? ముస్లిం ముట్టుకుని ఎట్లా కాపాడుకోవాలి? మాకు న్యాయం చేయాలి సార్, మాకు ఇది ఖచ్చితంగా న్యాయం చేయాలి. మేము ఇటకెళ్ళి రావాలంటే చాలా కష్టం అయిపోయింది. సర్పంచ్ చెప్పినా ఇంటుండేరు, ఎవరు చెప్పినా పట్టించుకుంటుండేరు. ఓట్లు వేసినప్పుడు ఓట్లు వేయండి, బాగా చేస్తామంటారు. అతలు అడగనికే పోతే మాకు వాళ్ళు ఇస్తే మేము ఇస్తాము, మేము చేస్తాం, మేము లేని వాళ్ళు ఏంది మేము ఏం చేస్తామని వాళ్ళు అంటున్నారు. మన దారి కింద పడిపోయి నడుము పట్టుకోండి, ఇక్కడ పట్టుకొని తరగలాడి 2000 రూపాయలు ఖర్చు పెట్టుకుంది. ఇంకా అసలు దీన్ని పట్టించుకుని మాను లేడు. కమిషనర్ గారు ఏమంటున్నారు? కమిషనర్ ఇదే మాట అంటున్నాడు, మాకు పైన వస్తే మేము చేస్తామంటారు. ఆయన ఎంత కొంచెం చెప్పలే, ఓట్లు వేసేప్పుడేమి మేము చేస్తాము అని అంటారు వాళ్ళు. ఇవన్నీ చేసినప్పుడు మళ్ళీ ఆఫీస్ కట్ట మళ్ళీ సర్పంచ్ కట్టపోతే మేము ఏం చేస్తాం మరొక శాంతిరంగా అన్నప్పుడు ఇదే మాటనే అడుగుతున్నారు. మీరే చూస్తున్నారు ఎట్లా ఉండదు ఇవన్నీ దిబ్బలు, ఏమన్నా దిబ్బలా ఏమన్నా రోడ్లా. ఇది మళ్ళీ సుంకేశాల రోడ్డు, మళ్ళీ అది యాదో అంటారు దీన్ని. ఆ రోడ్డు కూడా అసలు ఈ పుట్టిన మంచి వస్తారు, ఈ రోడ్డు ఏమన్నా రోడ్ అది అని అంటారు. మా పోనీ కూడా ఈ రస్తా కట్ట వానలకి మన రస్తా కాదు, కాళ్ళకు ములికీలు గుచ్చుకొని సీసా వడకలు దిగబడి దీంట్లోకి అంత చెప్పింది అయ్యి చాలా ఘోరాల మీద పడుతున్నాం మేము. మన చెరకొండ సార్కి చేపలు కానీ తెలుగు తోలుకుపోయినారు ఎమ్మెల్యేని. ఈ సరకులు ఎమ్మెల్యే పోయినాడు కదా సార్, ఎమ్మెల్యే పోయినప్పుడు అవి పరిస్థితి ఏం గేర్లు అనేది తెలుసు కదా ఆయనకి. ఎమ్మెల్యే కానీ తెలుసు కదా ఈ రోడ్డు ఏం సమస్య అనేది అన్న. కనీసం తీసేసాం అక్కడ సార్ ఇప్పుడు ఇచ్చిపోతారు. మాకు గేర్లు నిద్ర ఉండదు సార్, నిద్రలో పుట్ట నిద్ర కనీసం అయితే మన ఎత్తేస్తామని చెప్పి రస్త తిరగడానికి లేదు సార్. మాకు కనీసం ఇంత చేసారు రోగాలకు వస్తే మేము ఎవడు బాగుపడాలా? ఎట్టకెళ్ళి రస్త తిరగడానికి ఉంచే కూడా ఎట్ట సార్ మా బతికేది చేస్తే కనీసం ఎత్తేస్తే మాకు ఏదో గల దారి కాకా అంటించిపోతారు, వేసిపోతారు. రస్త తిరగడానికి లేదు సార్. మన ఎమ్మెల్యే ఎట్టకెళ్ళి పోయినాడు. ఏ ఊరిది అసలు ఏ చేతుకుని కాదు, ఏ ఊరిది తిరగడానికి రస్తా లేదు సార్. మాకు సచ్చి బతుకున్నాము ప్రధానంగా అది మున్సిపాల్ మంచివాడు చైర్మన్ ఉన్నాడు. ఆ మంచి వాళ్ళ కూడా మాకు పాల బ్యాగ్లేసుడు నన్నే చెప్తున్నా, పాల బ్యాగ్లేసుడు. ఆయన అడిగితే ఆయన ఏమంటున్నాడు, లేదు మాకు ఇప్పుడు మా ప్రభుత్వం లేదు, ఇది మా చేసినా కూడా మాకు పని చేయదు. ఇది మాము ఈ ఎలక్షన్ ఇప్పుడు మా పార్టీ కాదు, ఇది గెలిస్తే వాళ్ళు వేరే చెప్పొచ్చు, మేము చేసినా కూడా మాకు పని చేయలేవు అని ఆయన అంటున్నాడు. ఇప్పుడు మా పరిష్కారం ఏది? ఇది రసతులు అనికే సార్. ఆయన ఇప్పుడు అడిగితే ఏమంటున్నాడు, మా ప్రభుత్వం లేదు, ఇది మా ప్రభుత్వం వచ్చి చేసినప్పుడు మా పేరు రాదు, వాళ్ళు వచ్చి మేము వస్తాం రాము అది అంటున్నాడు ఆయన. అది ఇప్పుడు మీ ప్రభుత్వం అన్న మరి అప్పుడు చేసినట్టు ఇప్పుడు గెలుస్తామో మా ఉన్నది ప్రభుత్వం ఉంది. గ్రామం నుంచి గూడూరుకు వస్తుంటాం సార్. మేము గూడూరు రోజు వస్తుంటాము. ఈ వాసనకి చిన్న పిల్లలు కానీ నిండు మనుషులు కానీ వస్తే చాలా పెద్ద వాసనగా దాని ఇక్కడ పందులు అవన్నీ గెలుపుకుంటా వాసన ఉంటుంది సార్. మాకు ఇది ఒక్కటి తీసేస్తే మాకు బాగుంటుంది. జ్వరాలు వస్తున్నాయి, దాని గురించి చిన్న పిల్లలు కూడా జ్వరాలు వస్తున్నాయి. అది మాకు చాలా ఇబ్బంది. ఇది ఒక్కటి మాట తీసేయండి. ఇది గూడూరు నుండి సుంకేశ్వర పోయే రోడ్డు. గూడూరు ఊరి చివరిలో ఈ చెత్త వచ్చి రోడ్డు మీద పడి బండ్ల మీద ఉంటే 2 సార్లు కూడా కింద పడినాం. బై మిస్టేక్ మేము కొంచెం ఉంటే వెనక బండి ఉంటే మేము బండి తొక్కిపోయేది. కాకపోతే వర్షాకాలం మటుకు దరిద్రంగా ఉంటుంది, అంత స్మెల్, అంత చండాలమైన వాసన వస్తుంది. పిల్లలు తీసుకొని పోవాలన్నా కూడా ఇక్కడ బండి ట్రాఫిక్ లాగా బండి స్లిప్ కావాలని వాగన్లా పిల్లలకు కూడా కొంచెం ఎఫెక్ట్ జరిగి కూడా చాలా గతంలో చాలా జరుగుతుంది. కాబట్టి దీన్ని ఎంతమంది చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. మీకు దయచేసి చెప్తున్నాం సార్, దీన్ని కొంచెం ఎలిపి చేసి మాకు సాయం చేస్తే అదే మాకు ధన్యవాదాలు సార్. కల్పిద్దాం సార్. మాకు గూడూరులో ఉన్న బట్టి కూడా 30 ఏళ్ళు అవుతుంది.
మాకు చాలా ఇబ్బంది అవుతుండ్రు రస్తకి రావడం పోవడానికి. అంత స్మెల్ వాసన, ఆ పందులు బండి కట్టం రావడం కింద పడుతున్నాము. చాలా యాక్సిడెంట్లు అవుతున్నవి. కాళ్ళు పోయి చేతులు పోయి మన పనికి పోవాలంటే కూడా పొలానికి వెళ్ళి ఇటకెలా పోతారు. పొలం ఇక్కడే ఉంది. ఇటు నుంచి కర్నూలు పోలము గాలమల్లపురం చాలా ఇబ్బంది అవుతుంది. నేను ప్రజెంట్ ఇక్కడ కొత్తగా ఇంట్లో తీసుకున్నాను, ఫ్లాట్ తీసుకున్నాను, ఫ్లాట్ కట్టించుకుంటున్నాను. నాకు వెహికల్ తీసుకోవడానికి ఇసుక లారీలు కానీ ఇటుక పిల్లల లారీలు కానీ తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పోయిన వర్షంలో మొత్తం గుంతలుగా పడి బండ్లు ఇబ్బందులు, రైతులు ఇబ్బంది పడినారు. నేను కూడా 2-3 సార్లు వెహికల్తో పాటు కింద పడినాను. ఇది మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారికి అయితేనేమో, కలెక్టర్ గారికి అయితేనేమో ఈ యొక్క మున్సిపాలిటీ ఇక్కడ నుంచి 16 కిలోమీటర్ల రాజోలు అనే గ్రామంకి వెళ్ళాలి, మళ్ళీ సుంకేశ్వర గ్రామంకి వెళ్ళాలి, మునగాలం మల్లపురం గ్రామాల వాళ్ళు కూడా ఇదే రూట్లో తిరగాలి. వాళ్ళు కూడా గ్రామస్తులు వాళ్ళు కూడా ఒకసారి అబ్జెక్షన్ చేసినా కూడా ఎవరు కూడా రెస్పాన్స్ కాలేదు. మేము ఇదే విషయంకి కలెక్టర్ గారికి కానీ తర్వాత మున్సిపల్ ఆఫీస్ గారికి తెలియజేసినాము, ఆయన కూడా రెస్పాన్స్ కాలేదు. వాళ్ళు మొన్న లాస్ట్ వీక్లో ఒక 10 వెహికల్స్ ఏమో ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ తీసుకెళ్లారు. మిగిలినది కూడా కంప్లీట్ చేస్తారనుకుంటే చేసుకోలేదు. మళ్ళీ పై అధికారులను అడుగుదామనే లోపలనే వాళ్ళు రెస్పాన్స్ కాకుండా ఎవరు సమాధానం ఇవ్వట్లేదండి. దయచేసి ఈ యొక్క డంపింగ్ యార్డ్ని ఎక్కడికైనా ఊరు బయటికి అవుట్ సైడ్కి డంపింగ్ షిఫ్ట్ చేయాల్సినదిగా మేము మా ప్రజల తరపున, ఈ కాలనీ తరపున కోరుకుంటున్నామండి. మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల దృష్టికి తీసుకువెళ్ళినా కూడా ఎవరు కూడా పట్టించుకునే పాపన పోలేదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు స్పందించి మా సమస్యను పరిష్కరించాలి, ఇక్కడ ఉన్నటువంటి డంప్ యార్డ్ ను తక్షణమే ఇక్కడ నుండి తరలించాలని చెప్పేసి కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వర్, మధు, కర్నూలు.